హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల వివాదం భగ్గుమంది. బనకచర్ల దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలబెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు వివాదానికి కారణం. గోదావరి నదిపైన తలపెట్టిన ఈ ప్రాజెక్టు మా జలాల్ని దోచుకోవడానికి అని తెలంగాణ అంటుంటే, మిగులు జలాలు, వరద జలాలు, వృధాగా సముద్రంలో కలిసిపోయే జలాలని వాడుకొని మేము ప్రాజెక్టు కట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకున్న సమస్య ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరూ వాదులాడుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిజమే కదా, అంటే చూసే వాళ్ళకి అర్థం ఏమనిపిస్తుంది, నిజమే కదా పోలవరం తర్వాత కడుతున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని మిగులు జనాలతో కట్టుకుంటున్నారు, తెలంగాణకున్న సమస్య ఏంటి, ఇదేమైనా రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న చర్చన వివాదమా అనే సందేహం చాలామందిలో ఉంది. ఈవెన్ తెలంగాణ పౌరుల్లో కూడా ఉంది. వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటే మనకేంటి మిగులు జలాలతో అని. ఈ సందేహం నాకు ఉంది, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి ఈ వివాదం అసలు ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకునేందుకు ఇవాళ మనం సీనియర్ జర్నలిస్ట్, అలాగే కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారిని ఇవాళ స్టూడియోకి ఆహ్వానించాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో జల వివాదాల మీద, అట్లాగే జలాల పంపిణీ మీద మాట్లాడే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు వి ప్రకాష్ గారు అయితే, రెండో వ్యక్తి పల్లె రవికుమార్ గారు. వారికి ఉన్నంత సాధికారత మరెవరికి లేదంటే అతిశయోక్తి కాదు. మరి వారి ద్వారా అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనగా నమస్కారం. నమస్కారం బిఎస్ గారు. సో బనకచెర్ల వాళ్ళు కట్టుకుంటే మీకేంటి నొప్పి అనేది ఇప్పుడు వాళ్ళు మేము కట్టుకుంటుంటే మీకేంటి నొప్పి, మిగులు జలాలు వృధాగా సముద్రంలో కలిసే జనాలతో మీకేంటి సమస్య అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది కొంచెం అందరికీ కన్విన్సింగ్గా కనిపిస్తోంది. ఏంటి అసలు మతలబ్ ఏంటి? బిఎస్ గారు, గోదావరి నది మీద తెలంగాణకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్ననే 1975లో బచావత్ ట్రిబ్యునల్ 1478 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగింది. రైట్. దాంట్లో బైఫర్గేషన్ కూడా ఉన్నది. అవును. తెలంగాణకు 969 టీఎంసీలు, ఓకే, ఆంధ్రప్రదేశ్కి 500, అంటే అప్పుడు ఆ రోజు ఆంధ్ర అనుకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏది 1975లోనే ఈ విభజన కూడా ఉందా? 517 టీఎంసీలు అని చెప్పి చెప్పింది. ఓకే. మళ్ళీ ఇంకా కూడా చాలా స్పష్టంగా ఏంటంటే, మిగతా దగ్గర కాకుండా ఇక్కడ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది కూడా ఏంటంటే, వరద జలాలు, నికర జలాలు అన్న పదాన్ని గోదావరి కేటాయింపులో వాడలేదు. ఓకే. ఆల్ వాటర్స్ అన్నది. అచ్చా, ఓకే. అంటే దాంట్లో మొత్తం వచ్చే కూడా వరద జలాలు, నికర జలాలు అవే. మరి నిజంగా ఇప్పటికీ 517 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ హక్కుగా వచ్చినటువంటి వాటిని ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నది. రైట్, అయిపోయింది. నీకు రావాల్సిన, ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి హక్కు నీళ్లు హక్కుభుక్తంగా వచ్చినటువంటి తీసుకున్నది. మరి తెలంగాణకు కేటాయించినటువంటిది 969 టీఎంసీల నీళ్లు. మరి ఇప్పటికీ ఆ 969 టీఎంసీల నీళ్లకు వినియోగానికి సంబంధించి తెలంగాణకు గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తయినాయా? ప్రాణహిత చెవళ్ల పేరు మీద 15 సంవత్సరాలుగా అట్లనే పెట్టిండ్రు. ఓకే. అంతకు ఎస్ఆర్ఎస్పిని నీళ్లు లేవు, ఎండబెట్టిండ్రు. దానికి కూడా కింద సమ్మక్క సారక, దేవాదుల, ఇవన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా ఇంకా చాలా పూర్తి కావాల్సింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం, అప్పటి వరకు తెలంగాణ ప్రాంతం అనుకోండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 500 టీఎంసీలకు మించి గోదావరి నదిలో నీళ్ళని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఓకే. ఇక్కడ తెలంగాణ తనకు హక్కుగా తెలంగాణకు కేటాయించినటువంటి 969 టీఎంసీలలో 500 టీఎంసీలు కూడా వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా కింద 400 పైచిలకు టీఎంసీలు కిందికి పోతాయి. మిగులు జలాలకి నీకు వృధాగా సముద్రంలో కలుస్తున్నట్టే కనిపిస్తాయి. ఇక్కడే కుట్ర ఉంది కదా. ఓకే. తెలంగాణ ప్రాజెక్టులని సంవత్సరాలుగా అంతర్రాష్ట్ర వివాదాల్లో పెట్టి, అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించి, అవి పనులు మొదలు పెట్టకుండా, మొదలైతే ఆగిపోయేటట్టుగా పెండింగ్లో పెట్టించడము, రకరకాల సమస్యలతోటి తెలంగాణ ప్రతి ప్రాజెక్టుని ఆల్రెడీ కృష్ణానది మీద అదే పనిచేసిండ్రు. కృష్ణానది మీద అదే విధంగా
జరిగింది. ఇవాళ గోదావరి నది మీద కూడా అటువంటిదే ప్రాణహిత చెవళ్ళ అనేది గొప్పగా చెప్తున్నారు కదా. 2007లో పెట్టినటువంటిది శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టినటువంటిది ఎందుకు ఆగిపోయింది మరి? 2014 దాకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, దానికి ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఇవన్నీ ఉండగా కూడా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఎందుకు రాలేదు? మహారాష్ట్ర నుంచి అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు రాలేదు? ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు రాలేదు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎందుకు రాలేదు? ఆ వన్యప్రాణి సంరక్షణ చట్టం నుంచి ఇవన్నీ ఎందుకు ఒక్క పర్మిషన్ ఎందుకు రాలే? తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ప్రతి ప్రాజెక్టుని అయితే న్యాయ వివాదాలలో చిక్కుకునేటట్టుగా కానీ లేదా అంతర్రాష్ట్ర వివాదాల్లో చిక్కుకునేటట్టుగా కానీ రూపకల్పన చేసి డిజైన్లు ఏది పూర్తి చేయలేదు. పూర్తి చేయలేదు. దానివల్లనే ఇవాళ తెలంగాణ ఎడారిగా మారింది. ఇవాళ సేమ్ అట్లనే గోదావరిలో కూడా నీకు గోదావరి నదిలో కూడా ప్రాణహిత చెవల లాంటిది ఇవన్నీ ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవటం వల్ల మిగులు జలాలు కనిపిస్తున్నాయి, మీకు వరద జలాలు కనిపిస్తున్నాయి. నిజంగా తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి 969 టీఎంసీలు ఈ ఎప్పుడో కేటాయిస్తే ఇయాలటి వరకు ఎందుకు పూర్తి కాలే? ఇవన్నీ ఇయాలటి కాదు కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఎస్ఆర్ఎస్పి ఎందుకు ఎండిపోయింది? ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఎన్నడన్నా సెకండ్ ఫేజ్ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ఒక్క రోజన్నా కనీసం నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు ఇచ్చిరా? టైల్ ఎండ్కు చివరి ఆయకట్టుకు ఎందుకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాకుండా ఎప్పుడు కూడా అదే ఎస్ఆర్ఎస్పి మెయిన్ ఆయకట్టులో కూడా బోర్లు బావులతో వ్యవసాయం ఎందుకు చేయాల్సిన దుస్థితి ఉండేది? ఇవన్నీ కారణం కుట్రపూరితంగా జరిగినటువంటి వ్యవహారాలు. కాబట్టి ఇవాళ గోదావరిలో మిగులు జలాలు కనిపిస్తున్నాయి. ఈ గోదావరి జిల్లా మిగులు జలాలు కనిపిస్తున్నాయి, అవి తీసుకుపోవటం మిగులు జలాలు అని చెప్పేసి వరద జలాలు అని చెప్పి ఆ పేరు మీద ఇవాళ అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసమే కేసీఆర్ గారు కూడా ముందు చూపుతోటి ఎప్పుడైతే ప్రాణహిత చెవుల సమస్య వచ్చిందో దాన్ని సిడబ్ల్యూసి సూచన మేరకి మహారాష్ట్ర ఒప్పుకోకపో అంతరాష్ట్ర వివాదాన్ని పరిష్కరించుకోవటం కోసము ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యూసి సూచన మేరకి మేడిగడ్డ దగ్గర, ఎందుకంటే ప్రాణహిత చెవుల దగ్గర ఉన్నది 165 టీఎంసీల నీళ్లు. ఆ 165 ప్రాణహిత చెవుల ఎక్కడైతే వీళ్ళు ప్రతిపాదించినటువంటి బరాజ్ ప్రాంతమైనటువంటి తుమ్మిడిహట్టు ఉన్నదో అక్కడ మొత్తంగా మ్యాక్సిమం వాటర్ అవైలబుల్ నీటి లభ్యత ఎంత అంటే కేవలం 165 టీఎంసీలు. ఆ 165 టీఎంసీలలో అప్పటికి ఇంకా హక్కుగా పై రాష్ట్రాలకి 63 టీఎంసీలు వాడుకోవాల్సి ఉన్నది. వాళ్ళు హక్కుగా వాడుకుంటే పోగా మిగిలింది ఎంత? 165లో 102 టీఎంసీలు మిగులుతాయి. మరి ప్రాజెక్టు రూపకల్పన ఏమో 160 టీఎంసీలకు చేసిండ్రు ప్రాణహిత చెవెళ్ళ. మరి ఎంత ఎవరిని మోసం, ఎప్పుడు మోసం చేయటము, వివాదాల్లో పెట్టడం తెలంగాణ ప్రాజెక్టులని. అందుకే మళ్ళీ అది కూడా ఎప్పుడు వస్తాయి? మహారాష్ట్ర అంగీకరిస్తే, మహారాష్ట్ర ఒప్పుకుంటే అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోవడం సాధ్యమవుతుంది. మహారాష్ట్ర చాలా కరాఖండిగా తేల్చి చెప్పింది ఏమని, ఎటువంటి పరిస్థితుల్లోనూ 153 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి దగ్గర బారాజ్ నిర్మాణాన్ని అంగీకరించేది లేదు. మీరు 147 లేదా 148 మీటర్లకు ఒక ససేమిర ఇంచు కూడా ఎత్తున 48కి అంగీకరించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి. మరి మీరే కదా దేశాన్ని పరిపాలిస్తున్నది, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది, ఇక్కడ పరిపాలించింది మీరే. మరి ఎందుకు ఒప్పించలేదు? ఎందుకంటే దాన్ని పరిష్కారం చేయలేదు వాళ్ళ. అందుకే సిడబ్ల్యూసి సూచన మేరకే తర్వాత ఇవన్నిటి ఒక అధ్యయనం చేసి అందరి సూచన మేరకి ఇక్కడైతే నీళ్లు లేవు, మహారాష్ట్ర అంగీకరించదు, వైల్డ్ లైఫ్ సెంచరీ ఉందని కేసీఆర్ గారు కిందికి వచ్చి ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు రూపకల్పన. ఎందుకంటే అక్కడ 284 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 200 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. కాబట్టే మేడిగడ్డ దగ్గర రూపకల్పన చేసి మేడిగడ్డ నుంచి సుందిల్లా, అన్నారము అట్లా ప్రాణహిత చెవులు మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోటి లోతుగా ఆలోచించి చాలా ముందు చూపుతోటి తెలంగాణ కష్టాలకి కడగండ్లకి పరిష్కారం ఇదొక్కటే అని చెప్పి ఆలోచించి ఆడ మేడిగడ్డ దగ్గర రిజర్వ్ కట్టి 200 టీఎంసీలు వాడుకోవటం కోసం రూపకల్పన చేసినటువంటిది ఇవాళ కాళేశ్వరం. మేడిగడ్డ నుంచి సోర్స్ పాయింట్గా అక్కడి నుంచి సుందిల్లా, అన్నారము ఇట్లా. కానీ ఇవాళ
అక్కడ తలెత్తినటువంటి చిన్న సమస్య, సాంకేతికమైనటువంటి సమస్య ప్రతి ప్రాజెక్టులో వస్తుంది, ప్రతి ప్రాజెక్టులో మేజర్ ప్రాజెక్టులో వస్తుంది. దాన్ని 2 పిల్లర్లు కుంగిపోతే ఇక మొత్తం సంవత్సరన్నర కాలంగా దాన్ని ఎండబెట్టి మొత్తం దాన్ని అట్లా చేసి అది ఇంగిత సమస్య అయ్యేటట్టుగా సరిదిద్దకుండా, సాంకేతిక సమస్యను సరిదిద్దకుండా దాన్ని కేవలం నిరర్ధకమైందిగా ఒక గొప్ప బహుళార్థక సాధక ప్రాజెక్టుని నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచాన్ని విషం నింపి తప్పుడు ప్రచారం చేసి ఇవాళ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ గోదావరి జలాలకి ఈ బంకచెర్ల పేరు మీద పోలవరం నుంచి బంకచెర్ల రిజర్వాయర్కు బంకచెర్ల లింకేజ్, గోదావరి బంకచెర్ల లింకేజ్ ద్వారా ఆంధ్రాకు 200 టీఎంసీలను దౌర్జన్యంగా అక్రమంగా తెలంగాణ హక్కుగా ఉండేటువంటి నీటిని తీసుకుపోయేటటువంటి కుట్రకి అడ్డంకిగా ఉన్నది కాళేశ్వరం మేడిగడ్డ. అందుకోసం చేస్తుంది. దీని వెనకాల ఇంతకంటే ముందేంది, ఇంతకంటే ముందుగా లోతుల్లోకి పోతే ఇంకా అంతకంటే ముందు పోతే గోదావరి బంకచెర్ల ప్రతిపాదన కంటే ముందుగా జరిగినటువంటి దాన్ని కూడా చూడాలి. ఏంది, గోదావరి కావేరి అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బీజేపీదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. గోదావరి కావేరి అనుసంధానం, కావేరి అనుసంధానం ద్వారా గోదావరి జలాల్ని తమిళనాడుకు తీసుకుపోవటం కోసం ప్రయత్నం చేసింది. అది జరిగినప్పుడు కూడా దానికి సమావేశంలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం చాలా నిర్ద్వందంగా గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించి చాలా స్పష్టమైన వైఖరి చెప్పింది. రైట్, మీరు తీసుకుపోదలుచుకుంటే తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో నిర్మాణం చేస్తుంది కదా, మాకు కూడా ఓకే. 50% తీసుకుపోయే ప్రతి చుక్కలో 50% నీటిని మాకు తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి తెలంగాణకి ఇస్తే మీరు మా గోదావరి నుంచి మేము కృష్ణాకి అనుమతిస్తాం అని చెప్పేసి చెప్పింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలే, అది అట్లా పక్కకు పెట్టింది. వాళ్ళ కొత్త రూపంలో కేంద్ర ప్రభుత్వము తమిళనాడుకు గోదావరి జలాన్ని తరలించకపోవటానికి, తన రాజకీయ అవసరాల కోసం తమిళనాడుకు తరలించకపోవటానికి కొత్త రూపంలో కొత్త ముసుగుతో చంద్రబాబు నాయుడు ముందును పెట్టి గోదావరి బంకచెర్ల లింకేజ్ అనేది చాలా కుట్రపూరితంగా, దీని వెనక అసలు సూత్రధారి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉన్నది. అందుకే ఇక్కడ ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రయోజనాలు బలి పెడుతున్నా కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడరు, 2 కేంద్ర మంత్రులు ఉంటారు, బండి సంజయ్ గారు ఉంటారు, కిషన్ రెడ్డి గారు ఉంటారు. పల్లెత్తు మాట మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, సీఎం గారు మీరు చొరవ తీసుకొని లెటర్ రాయమంటారు. మీరు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, నీ ప్రభుత్వం ఆపండి. అదే అంటున్నా. అసలు కొత్త ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఏం చెప్పింది, గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినట్లయితే కట్టాలనుకుంటే ఆ ప్రతిపాదనని దానికి సంబంధించినది అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలి. మొట్టమొదట అపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటారు. 3 మాత్రం ఉంటారు అపెక్స్ కౌన్సిల్లో. ఆ అపెక్స్ కౌన్సిల్లో దీనికి సంబంధించి ఏ కొత్త ప్రతిపాదన చర్చించిన తర్వాతనే దాంట్లో అంగీకారం జరిగిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ మిగతా కానీ జరగాలి. మరి అది జరిగిందా? అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందా? జరగలేదే. ఎట్లా వచ్చింది? మరి కేంద్ర ప్రభుత్వము అపెక్స్ కౌన్సిల్ని నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బంకచెర్ల గోదావరి బంకచెర్ల లింకేజీకి సంబంధించి 81,000 కోట్లతోటి ప్రతిపాదనలు తీసుకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా నైతికంగా చెప్పింది కదా. ఏమని చెప్పింది? దీన్ని కట్టుకోండి అని చెప్పడమే కాకుండా ఇంకేం చెప్పింది? 50% నిధులని కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వటానికి అంగీకరించింది. 2 మిగిలిన 50% నిధులని FRBM పరిధిని మినహాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోన్ ఇప్పించడానికి అంగీకరించింది. అంటే ఆల్మోస్ట్ 100% కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గానే ఇది గోదావరి బంకచెర్లని చేస్తున్నది. అంటే మరి కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పాలి? అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా అపెన్స్ కౌన్సిల్లో దీన్ని చర్చించిన తర్వాతనే మీరు దీనికి సంబంధించినటువంటి మాట్లాడాలి కదా. అది జరగకుండా ఎట్లా మీరు ఎట్లా దీన్ని ముందుకు పోతారని చెప్పేసి చెప్పాలి కదా. ఆ పని ఎందుకు చేయలేదు కేంద్ర ప్రభుత్వం? చేయకపోగా ఇన్ ప్రిన్సిపల్గా చేస్తారు. ఓకే, బీజేపీ మాట్లాడదు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రభుత్వం మాట్లాడదు. మళ్ళీ టీఆర్ఎస్ మేము మాట్లాడేంత వరకు ఇది ఎవ్వరు కూడా గుట్టు చప్పుడు కానీ వ్యవహారంగానే దాచిపెడతారు. రైట్. మళ్ళీ నాకు ఇప్పటికి ఇంకా డౌట్ ఏంటంటే పోలవరం దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఆ నీళ్లు. సో పోలవరం దగ్గర నుంచి ఆ నీళ్లు తీసుకుంటున్నారు, బంకచర్లకు ఇస్తున్నారు. రైట్, మిగులు జలాలే. అక్కడ నుంచి కావేరికి తరలించుకుపోతారో ఇంకెక్కడ తరలించుకుపోతారో తీసుకుపోనివ్వండి. తెలంగాణకు వచ్చిన సమస్య ఏంటి? మళ్ళీ నాకు అదే ప్రశ్న. బిఎస్ గారు చాలా స్పష్టంగా నాకు హక్కుగా గోదావరి జిల్లాలో నా ప్రాజెక్టు ఎప్పుడు నీకు వరద చేయాలని చెప్తున్నావు కదా. నా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నీకు నీళ్లు మిగిలి ఉంటే అప్పుడు నీకు నిజంగా మీ వరద చేయాలని కనిపిస్తుంది. నా ప్రాజెక్టులని పెండింగ్గా పెట్టి నా ప్రాజెక్టు పూర్తి చేయకుండా కుట్రపూరితంగా మొన్నటిదాకా నీ చేతుల్లోని అధికారం ఉండే కదా. ఉమ్మడి రాష్ట్రంలో మీరే కదా. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు దేవాదల పూర్తయిందా? ఎందుకు పూర్తి చేయాలి చెప్పండి? సీతమ్మ సాగర్ ఎందుకు పూర్తి చేయాలి? ఇవాళ కాదు ఇవన్నీ కదా. అట్లా చెప్పుకుంటే ఇవన్నీ ఉన్నాయి చాలా. గోదావరి నది మీద ఎందుకు పూర్తి చేయలే? ఆ తర్వాత పోచంప ప్రాణహిత చెవెళ్ళ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిందే కదా. 2007లోనే కదా శంకుస్థాపన చేసింది. మరి అదెందుకు పూర్తి చేయలే దశాబ్దాలుగా? అవి పూర్తి అయి ఉంటే తెలంగాణకు హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి 969 టీఎంసీల వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే వరద జలాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఇవాళ పూర్తి కాలేదు కాబట్టే నీళ్ళు కనిపిస్తుంది. ఇవి వరద జలాలు అంటున్నావు. ఓ మైండ్ గేమ్. ఇంకా కూడా తంటాలు పడి కింద మీద పడి కేసీఆర్ గారు కాళేశ్వరం పేరు మీద వాటిని దాదాపు మ్యాక్సిమం ఉపయోగించడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రాజెక్టుని ఇవాళ నిరర్ధకంగా సంవత్సరన్నర కాలంగా అట్లా చిన్న కారణం చూపించి పెండింగ్లో చూపించి అది కొట్టుకుపోయేటట్టుగా కూలిగిపోయేటట్టుగా చేస్తున్నారు. దీని అంతకంటే ముందు ఇదే బీజేపీ పార్టీ, ఇదే బీజేపీకి కేంద్ర ప్రభుత్వము ఇదే మేడిగడ్డకు కింద ఇచ్చంపల్లి దగ్గర నుంచి గోదావరి కావేరి అనుసంధానం కోసం ప్రయత్నం చేసింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి సోమశీల, అక్కడి నుంచి అటు తమిళనాడు తరలించకపోవటం దానికి అడ్డుకున్నాం కాబట్టి వీళ్ళు ఈ రూపంలో వస్తున్నది. ఓకే. అంటే అంతిమంగా ఏంటంటే గోదావరిలో నీళ్లున్నది నిజం, నీళ్లు కనిపిస్తున్నది నిజం. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఎందుకు సముద్రంలో కలుస్తున్నది నిజం. ఎందుకు సముద్రంలో కలుస్తున్నాయి అంటే మీరు ఒక్క తెలంగాణ ప్రాజెక్టుని కూడా గోదావరి నది మీద ఏ ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టినారు కాబట్టి వర్షం పడ్డట్టుగా నీకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఇవాళ అందుకే కేసీఆర్ గారు గడిచిన 9.5 ఏళ్లలో ఇక్కడి నుంచి ప్రతి ప్రాజెక్ట్ నుంచి తుమ్మిడిహట్టి దగ్గర దాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోసం కానీ, తర్వాత మేడిగడ్డ ద్వారా కానీ, తర్వాత కింద దేవాదల ద్వారా కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, మిగతా అన్ని ప్రాజెక్టు వీటన్నిటి ద్వారా, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వీటన్నిటి ద్వారా గోదావరి నది మీద తెలంగాణకు హక్కుగా వచ్చినటువంటి నీటిని పూర్తిగా తెలంగాణకు ఉపయోగించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చడానికి రూపకల్పన చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల్ని అడ్డుకోవటానికి తరలించకపోవటానికి అడ్డంకిగా ఉన్నది కాబట్టి తన రాజకీయ గురు దక్షిణ కోసం రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డని అడ్డుకుంటారు. మేడిగడ్డని అట్లా నిరర్ధకంగా మార్చాలని చూస్తాడు. తర్వాత నరేంద్ర మోడీ గారికి అవసరం కాబట్టి ఆయన ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి మేడిగడ్డని బదనాం చేసి అది నిరర్ధకంగా మార్చాలని చూస్తారు తప్ప వేరే ఇంకేమీ కాదు. రైట్. మళ్ళీ ఇక్కడ సందేహం నాకు, తెలంగాణకు వాటాగా వచ్చిన 969 టీఎంసీల నీళ్ళు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులో రిజర్వాయర్లో కట్టుకొని వాటిని కనుక వాడుకోండి రైట్. వాడుకోకుండా ఈ వివాదం ఎందుకు? మీరు కట్టుకోండి, ప్రాజెక్టులు కట్టుకోండి తెలంగాణ. ఇప్పుడు బేస్ గారు ఇక్కడే ఉంది సమస్య. అందరూ ఏమనుకుంటారంటే వాడుకున్న రోజు ఇది ఆగిపోతుంది కదా ఆగిపోద్ది కదా. అది తప్పు. అది ప్రకృతి ధర్మం. కానీ చట్టం ఒకటి ఉంటుంది. చట్టం ప్రకారంగా ఒక రైపేరియన్ రైట్ అని ఉంటుంది.
ఎప్పుడైతే నీటి వివాదాలు పరిష్కరించడానికి మనం అడిగితే ఒక వస్తుందో వచ్చినప్పుడు ఆ ట్రిబ్యునల్ లేకపోతే అది చర్చ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చేదంతా దానికి సంబంధించి వివాదాల దానికి సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏమైతుందో అప్పటికే ప్రాజెక్టు వినియోగంలోకి కనుక వచ్చినట్టయితే పనులు కనుక మొదలైనట్టయితే ఆయకట్టు కనుక క్రియేట్ అయినట్టయితే ఆ రాష్ట్రం అక్రమంగా నీళ్లు తీసుకుపోతున్నటువంటి రాష్ట్రం ఏం వాదిస్తుందంటే అయ్యో మేము ఆల్రెడీ ఇప్పటికే మేము ఇన్ని వేల కోట్ల నిధుల్ని ఖర్చు పెట్టినాము, రిజర్వాయర్లు కట్టినాము, కాలువలు తవ్వినాము, రైతులకి ఆయకట్టి ఇవ్వడానికి సిద్ధం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మేమంతా అన్యాయం అయిపోతాము, నష్టపోతాం. కాబట్టి మాకు ఒకటి మీరు మానవీయ కోణంలో దీన్ని కన్సిడర్ చేయండి అని దాన్ని రైపేరియన్ చట్టం అంటే రైపేరియన్ రైట్స్ అంటారు. దాని కింద వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవాళ హక్కు వస్తుంది. అప్పుడు నష్టపోయేటోడు ఎవడు? తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇంకా అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇదే సేమ్ విషయమే కృష్ణానదిలో జరిగింది. వీళ్ళ కొత్త కాదు తెలంగాణకు. కృష్ణానదిలో ఈ దారుణం జరగటం వల్లనే, ఈ నష్టం జరగటం వల్లనే ఇవాళ తెలంగాణకు తాత్కాలిక నీటి పంపకాల్లో తెలంగాణకు ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి 514 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా రావటానికి కారణం అది. ఎందుకంటే అదే కృష్ణానదిలో మొత్తం మీద మొదటి నుంచి జూరాల నుంచి మొదలుకొని జూరాల, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి, ఎస్ఎల్బిసి, సాగర్, హై లెవెల్ కెనాల్ ఏది కూడా సంవత్సరాలు దశాబ్దాలుగా పూర్తి చేయకుండా పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టడం వల్లనే సందర్భం వచ్చేసరికి వివాదాలను వాడుకునే దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే మీరు తాత్కాలికంగా ఈ ఒప్పందం వెసులుబాటు చేసుకుంటే అనేటువంటిది రైపేరియన్ రైట్స్ కిందనే రాయలసీమకి 512 టీఎంసీల నీళ్లు పోయినాయి. తెలంగాణ 67% ఏమో కృష్ణానది తెలంగాణలో ప్రవహిస్తుంది. కానీ నీటికి వచ్చేసరికి మాత్రం అనుకుంటాం మనకు వాస్తవంగా 66% నీటి హక్కు రావాలి, 33% వాళ్ళకి ఉమ్మడి రాయలసీమకు ఆంధ్రకు పోవాలి. కానీ ఏమైంది? రివర్స్ అయింది హక్కులు. ఎందుకు అంటే తెలంగాణలో ఇంత చెప్తే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నేను చెప్పినటువంటి భీమా వీటికి నికర జలాలు కేటాయించాలి, వాటికి సంబంధించినట్టు పూర్తి చేయాలి. రిజర్వాయర్లు కట్టరు, తెలంగాణ అనగా రిజర్వాయర్లు కట్టరు. ఉత్తగానే పైకి ఏదేదో కాంట్రాక్ట్ల కోసం కాలువలు దవ్వుతుంటారు తప్ప కాలువలు తవ్వి దండుకోవడం, కాంట్రాక్టర్లు వీళ్ళు పంచుకోవడం, ఖర్చులు దండుకొని వెళ్ళదీసుకోవడం తప్ప ప్రజలకు అవసరం లేదు. ఇంతెందుకండి ప్రాణహిత చెవెళ్ళ అంత పెద్ద గొప్ప ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, 160 టీఎంసీలో నీటి తరలిస్తామని చెప్పారు కదా. దాంట్లో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో కట్టినటువంటి రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అండి? 16 టీఎంసీలు. ఎక్కడ కూడా రిజర్వాయర్ లేవు, ఒక ఎల్లంపల్లి తప్ప. ఎంతదో మోసం అండి, అంత మోసం. తెలంగాణని ఏమైంది? ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఈ నాయకత్వం వెన్నెముక లేని నాయకత్వం, బానిస నాయకత్వం. వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆంధ్రాల రాయలసీమ నాయకుల తొత్తుల్లాగా పనిచేయడం తప్ప వీళ్ళు తెలంగాణ రైతుల కోసమో తెలంగాణ ప్రజల హక్కుల కోసమో ఎన్నడూ కొట్లాడేది లేదు. ఇది ఎట్లయితే ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడింది లేదు. మాట్లాడేటటువంటి వాళ్ళ మీద కుల్లబడవడము, వాళ్ళని దాడి చేయటము, వాళ్ళ గొంతు నులపడం తప్ప ఈ వీళ్ళు చెయ్యరు. తెలంగాణ రాష్ట్రంలో అది సరిదిద్దడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఆ రోజే కృష్ణానదిలో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే తెలంగాణ హక్కుగా వచ్చేటటువంటి 67% నీటి కోసం కొట్టాడి ఉంటే ఇవాళ ఆ 200 తాత్కాలిక ఒప్పందంలో 299 టీఎంసీలో వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎవడు తెలియనటువంటి వాడు, మోసం చేసినటువంటి వాడు, ద్రోహం చేసినటువంటి వాడే వీళ్ళు అట్లా ఇట్లా పెద్ద పెద్ద సూత్రీకరణలు చెప్తుంటారు. మోసం చేసినవాడు ఎవడు? తెలంగాణ ఈ రాష్ట్రాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 65 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళే కదా. వీళ్ళే చక్కగా ఉంటుంటే, వీళ్ళే కరెక్ట్గా ఉంటుంటే కృష్ణానది మీద ఆ రోజు జూరాలకు పైన కట్టాల్సినటువంటి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ఎందుకు ఎత్తగొట్టిరు? కృష్ణా దగ్గర కట్టాల్సినటువంటిది ప్రాజెక్ట్ ఎందుకు పోయింది? తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఎందుకు ఎత్తగొట్టిండు? నిజంగా అప్పర్ కృష్ణ కానీ జూరాల దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ఆ 3 కనుక అయ్యి ఉంటే మహబూబ్ నగర్ జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి, హైదరాబాద్ జిల్లాకి
అద్భుతంగా వాటర్ వచ్చేది. వరద కాలువగా ఎత్తిపోతలు కాదు, వరద కాలువగా అద్భుతంగా 50 ఏళ్ల కిందనే ఈ తెలంగాణ ప్రాంతం దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమైంది. నిజాం కాలంలో ప్రతిపాదించినటువంటి దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కలవంగానే కథం వాటిని రద్దు చేసి తీసుకుపోయి శ్రీశైలం చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుని కడితే అన్ని పైన ఉన్నాయని పీకే. రైట్. ఇది సేమ్ అట్లాగే కింద ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని నిజాం కాలంలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని ఉమ్మడి రాష్ట్రం రాగానే ఏలేశ్వరంని తీసుకుపోయి కరెక్ట్గా నందికొండ దగ్గర నాగార్జున సార్ కృష్ణా నల్లగొండ గుంటూరు బార్డర్లో సరిహద్దుల్లో కడితిరి. భూమి అంతా ప్రాజెక్టు నిర్మాణానికంతా నల్లగొండ మునిగిపాయి. గేట్లు తెరిస్తే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు దాకా కృష్ణమ్మ పరువులు తీసుకుంటా పాయి నల్లగొండని ఎండబెడితిరు. లేకపోతే అదే ఏలేశ్వరం దగ్గర ప్రతిపాదించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అక్కడే కట్టుంటే వరద నీళ్లతోటి ఇవాళటి ఉమ్మడి నల్లగొండ వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాకి వరద కాలువలుగా కృష్ణా జలాలు వచ్చేవి. అది వాస్తవము, అది చరిత్రని భూగర్భంలో కల్పిస్తుండ్రు. ఇటువంటి వాస్తవాలని ఇటువంటి ద్రోహాలని చేసినటువంటి వాడు ఎవరు? మీరే కదా. దీనివల్ల ఏమైంది? తెలంగాణకు ఎత్తిపోతల కర్మ పట్టించింది మీరు. ఎత్తిపోతల కర్మ పట్టించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎత్తిపోతల కర్మ పట్టించడమే కాదు, ఏ ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. 60 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సరే, లేకపోతే అదే కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్ఆర్బిసి, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, రాయలసీమకు సంబంధించి సేమ్ ఇవాళ ఏదైతే బంకచర్ల ఎట్లా ఉందో ఆ రోజు కూడా తమిళనాడుకు మంచినీళ్ళ కోసం, మద్రాసు మంచినీళ్ళ కోసం అక్కడి నుంచి ఎస్ఆర్బిసి అంట శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ దాన్ని పెట్టి తీసుకపోతే అది మాత్రం బ్రహ్మాండంగా ఆగ మేఘాల మీద 4000 క్యూసెక్కులతో మొదలైనటువంటిది. తర్వాత ఇక 4000 పోయింది, 7000కి వచ్చింది, 10,000కి వచ్చింది, 20,000కి వచ్చింది, 30,000కి వచ్చింది. ఇవాళ 40,000 క్యూసెక్లతోటి బ్రహ్మాండంగా కృష్ణ పారుతుంది అక్కడ. మరి అదే శ్రీశైలం మీద నల్లగొండకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి 4 దశాబ్దాలుగా 40 ఏళ్లుగా 5 సార్లు శంకుస్థాపన చేసినారు తప్ప ఎందుకు పూర్తి కాలే అడుగుతున్నా. సొరంగమా లేకపోతే ఎత్తిపోతల నుంచి ఆ నీళ్ళని నిర్ణయించడానికి 30 ఏళ్ళు పట్టిందండి ఎస్ఎల్బిసి. సొరంగంతో నుంచి నీళ్ళు తీసుకురావాలన్నా, ఎత్తిపోసి నీళ్ళు తీసుకురావాలన్నా, ఓపెన్ ఛానల్ నుంచి తీసుకురావాలన్నా అని నిర్ణయించడానికి 35 ఏళ్ళు తీసుకున్నారు తెలంగాణ. ఇవాళటి అయినా కూడా ఏం చేసింది? మళ్ళీ ఎక్కడ అసాధ్యమైనటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీని తెచ్చి ఆ ఎస్ఎల్బిసిలో నాడ టన్నల్స్లో సొరంగాన్ని పెట్టి కూడా 15 ఏళ్ళు అవుతుంది, 18 సంవత్సరాలు అవుతుంది. 43 కిలోమీటర్ల సొరంగ కాలం తోవాలి మిషన్. దాంట్లో ఏ టెక్నికల్ సమస్య వచ్చినా కూడా ఇదంతా తెలిసిందే. ఇదంతా అంటే ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టు అటు కృష్ణానది మీద కానీ గోదావరి నది మీద కానీ అయితే సాంకేతికంగా ఏదో సమస్య సృష్టించడము, లేదా న్యాయపరమైనటువంటి సమస్యలు సృష్టించడము, లేదా అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించడం, ఏది ఏమైనా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా మన పూర్తి మాత్రం చెయ్యరు. ఇవాళ తెలంగాణలో అదే జరిగింది. ఇప్పటికీ ఇంకా మళ్ళీ 10 ఏళ్ళలో వాటిని సార్ట్అవుట్ చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చి తెలంగాణలో చేస్తున్న పని కూడా ఏంటంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం, అక్కడి కోసం, కేంద్రంలో పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటిది కనీసం 2 జాతీయ పార్టీలు కూడబలుకొని తెలంగాణ మీద కక్షగట్టినట్టే దుర్మార్గంగా వ్యవహరిస్తాయి. అదేమని అడిగితే వ్యక్తుల్ని ఇంకా కుళ్ళబొడిచినట్టుగా దాడి చేస్తుంటాయి. సరే, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కనుక మిగులు జలాలు కనుక దిగువ రాష్ట్రం వాడుకుంటే గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాల్లో వాటా లభించే అవకాశం ఉంది కదా. అదొక మంచి ఛాన్స్ కదా. దాదాపు 50% వాటా మనకు వచ్చే అవకాశం ఉంది కదా. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు? బిఎస్ గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా వాస్తవం. ఎందుకంటే ట్రిబ్యునల్ కూడా
అంతే హేతుబద్ధంగా ఆలోచించింది కాబట్టి ట్రిబ్యునల్ ఇచ్చింది. అది మీరు వివిధ ప్రభుత్వాలు కాదు. తెలంగాణకు నీటి కేటాయింపులు చేసినప్పుడే, అట్లాగే ఆంధ్రకు నీటి కేటాయింపులు చేసినప్పుడు ట్రిబ్యునల్ 1975లో ఇచ్చినటువంటి గోదావరి జలాలకు సంబంధించిన ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేసినప్పుడే దీనికి సంబంధించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడు 80 టీఎంసీలు వరద జలాన్ని ఇటువంటిదే చేసింది. చేస్తే అప్పుడు ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా ఏమేం చెప్పిందంటే 80 టీఎంసీల నీటిని కనుక పోలవరం రిజర్వ్ ప్రాజెక్టుకి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చినట్లయితే గోదావరి నదిలో నుంచి మీరు నీళ్ళు ఇస్తే దానికి హక్కుగా పైన కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్కు పైగా ఉన్న ప్రాంతాలకు ఇవ్వాలి అని చెప్పింది, తీర్పు చెప్పింది, అవార్డు ఇచ్చింది. మరి పోలవరం ఇవాళ ఎంత కడుతున్నారు? బంకచర్ల పక్క పెట్టండి, పోలవరం అంటున్నారు కదా, బంకచర్ల మిగులు జలాలు కదా, వరద జలాలు అంటున్నారు కదా. వరద జలాలు అంటే ఎక్కడ నీళ్ళు నీకు హక్కు ఉన్నటువంటి 517 టీఎంసీలు అయిపోయింది. నీకు మిగిలినటువంటి కట్టేటటువంటి ఉపయోగించుకున్నటువంటి దగ్గర ఇవాళ నిజంగా మీరు చెప్పే 200 టీఎంసీలకి తెలంగాణకు హక్కు ఎంత రావాలంటే 112 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో రావాలి. మరి అంటే కృష్ణానదిలో రావాలి అంటే మీరేం చేయాలి? ఇప్పుడుకున్నటువంటి వాడుకోవడం ఆపేయాలి. మరి అది ఆపేస్తారా? ఇస్తారా? వదిలేస్తారా? అక్కడ అది ఆ సూత్రం వాడతారు. అంటే వీళ్ళు ఇక్కడో సూత్రం చెప్తారు, ఇంకో దగ్గర సూత్రం చెప్తారు, ఇంకో దగ్గర సూత్రం చెప్తారు. ఏది ఏమైనా కూడా వాళ్ళు నీటిని ఉపయోగించుకోవటంలో ప్రతి చుక్క వాళ్ళ హక్కుగా వచ్చినటువంటి తెలంగాణకు ఒకటి గుర్తుంచు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఏ ఒక్కరి హక్కును కూడా ఒక చుక్క కూడా, ఒక ఉద్యోగం కూడా, ఒక్క రూపాయి కూడా గుంజుకోదు, తీసుకోదు. అవసరం లేదు, మాకు అక్కర్లేదు. తెలంగాణ ఫైట్ అంతా, పోరాటం అంతా కూడా తెలంగాణ హక్కుగా మాకుండేటటువంటి నీళ్ళే కావాలి, హక్కుగా మాకుండే నిధులని అడిగినాం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హక్కుగా మాకుండేటటువంటి ఉద్యోగాలని అడిగినాం. ఏది కూడా ఎవరిది గుంజుకునే లక్షణం తెలంగాణకు లేదు. ఇంత ఎదుటివాడి కోసం, పక్కోడి కోసము, పరాయుడి కోసం ఇంత అవసరం వస్తే ఇంత తనది వదులుకోవటానికి సిద్ధపడే లక్షణమే తప్ప, స్వభావం ఉందే తప్ప ఎదుటి వంది గుంజుకొని నేను మాత్రం బాగుండాలన్న స్వభావం తెలంగాణకు లేదు. ఇవాళ పోలవరం గోదావరి విషయంలో కూడా మేము మాట్లాడుతున్నది అదే, కృష్ణా విషయంలో కూడా మా హక్కుల కోసమే మాట్లాడుతున్నాం. ఇవాళ మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? అసలు గోదావరి జలాల కేటాయింపులలోనే తెలంగాణకు 969 టీఎంసీలు కేటాయింపు మేము ఒప్పుకోము. మరి అదొక వాదన ఉన్నది కదా, మేము ఒప్పుకోము, మళ్ళీ ఫ్రెష్గా కేటాయించాలని చెప్తున్నాడు. మేము ఒప్పుకోమంటుండే ఇన్నేళ్ల తర్వాత. అంటే దాని అర్థమైంది కుట్ర తప్ప వేరేం లేదు కదా. నిజాయితీగా నీకు కష్టం ఉండో, అయ్యో మాకు నీళ్లు లేవు, కష్టం ఉంది, ఇబ్బంది అని చెప్పేసి నువ్వు మీ దాంట్లో నుంచి మాకు కొంత అవకాశం ఇవ్వండి, మేము ఇక్కడ ఉంటే మేము అక్కడ కృష్ణాలో ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారంగా మీకు మేము వదులుకోవటానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక మానవీయ కోణంలో చర్చ జరగాలి. అది జరగకుండా మోసపూరితంగా, కుట్లపూరితంగా ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, నాకు వరద జలాలు కొంటే తప్పేంటి అని మాట్లాడతాడు. మరో పక్కన తెలంగాణకు ఇచ్చినటువంటి 969 టీఎంసీల నీటిని ఒప్పుకునేది లేదు, మళ్ళీ మాకు ఫ్రెష్గా అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మోసం కాకపోతే తెలంగాణకు ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి మిగిలిన ఏకైక ఆధారంగా ఉన్నటువంటి గోదావరి నదినే మలుపుకోపోయేటటువంటి కుట్ర, దుర్బుద్ధి తప్ప ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నదా? మానవీయ కోణం ఏమైనా ఉందా? నిజంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా లేకపోతే ఆంధ్ర కానీ ఏం ఆలోచించాలి? అరే 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిని వీళ్ళే మలుపుకపోయినాం, తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి కృష్ణానది నీళ్ళని, గోదావరి నదులని మలుపుకుపోయినాం, పంటలు మంచిగా పండించుకున్నాం, ప్రాంతం సస్యశ్యామలమైంది. కనీసం ఇప్పటికైనా తెలంగాణ హక్కు వదిలేద్దామని, హక్కు వేరే వాళ్ళ హక్కు కాదు, తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి దగ్గర సహకరిద్దామన్నట్టు విజ్ఞతనే లేదు, వాళ్లకు విజ్ఞతనే లేదు, ఆ బాధ్యతనే లేదు. ఎప్పుడు మన నాయకులు ఆ సోయి ఉండదు, తెలంగాణ నాయకులకు ఆ సోయి ఉండదు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళని కుల్లబడవటము, వాళ్ళ మీద దాడి చేయటం తప్ప వీళ్ళు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలి, తెలంగాణ నీళ్ళు ఇవి, తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళే మనిషి జీవనానికి మూలం అనేటటువంటి ఒక సోయి
లేకుండా మాట్లాడతారు మా తెలంగాణ నాయకులు. అదే ఆంధ్ర నాయకులు చెప్పమని చెప్పండి, బంకచర్లకు వ్యతిరేకంగా వైసీపీనో ఇంకో కాంగ్రెస్ ఇంకోటి మాట్లాడమని చెప్పండి, ఇంకో పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పండి. కానీ మన నాయకులు మాత్రం ఇలా పొద్దున్న లేసేది కాళేశ్వరం ఉంది, సాంకేతిక సమస్య వచ్చిందండి, వస్తుందండి, రాకుండా ఎందుకు ఉంటుంది? ఏ ప్రాజెక్టులో రాలే? బాక్రానగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో రాలేదా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో రాలేదా? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో రాలేదా? ఈ దేశంలో కట్టినటువంటి ఏ ప్రాజెక్టులో ఇంత చిన్న సాంకేతిక సమస్య రాకుండా కూడా నిర్మాణం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఒక్క పేరు చెప్పండి. అట్లాగే తప్పనిసరిగా వస్తాయి. మళ్ళీ అందులో గోదావరి లాంటిది, గోదావరి నది, గోదావరి లోయ నది భూగర్భంలో, మిగతా నదులు వేరు, గోదావరి నది వేరు. గోదావరి నది భూగర్భంలో బొగ్గు గనులు ఉండేటటువంటి ప్రాంతము. ఈ బొగ్గు గనుల్లో బొగ్గు గనులు ఉన్న చోట భూగర్భంలో నిరంతరం ఏదో ఒక భూపొరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్లో భాగంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే మొన్న కూడా భూకంపం సిమ్టమ్స్ కనిపించినాయి కదా అక్కడ. ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కూడా అటువంటి సమస్యని వచ్చి ఉంటుంది భూగర్భంలో, లేదా ఇంకేదైనా కుట్ర ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అటు ఆంధ్రకు, అటు గోదావరికి, అటు తమిళనాడుకు గోదావరి జలను మళ్లించుకుపోవాలన్నటువంటిది ఎప్పటి నుంచో ప్రయత్నం ఉన్నది. కాబట్టి తెలంగాణ అడ్డంకిగా ఉన్నది, కేసీఆర్ గారు అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి దానికి భౌతికంగా మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది. మేడిగడ్డనే కూల్చినట్టుగా, కుంగిపోయినట్టుగా దానికి చేస్తే బాజాప్తా గోదావరి కిందికి పర్వాలేదు ఇస్తుంది. అక్కడి నుంచి పోలవరం ఎక్కడికి పోతే మళ్ళీ పోలవరం పోతుంది కదా. ఆ పోలవరం మీరన్న వరద జలాలు ఉంటాయి. ఆ వరద జలాల నుంచి ఇవాళ 200 టీఎంసీలు, భవిష్యత్తులో 400 టీఎంసీలు తరలించుకుపోయే దుర్మార్గమైనటువంటి లోతైన కుట్ర ఉన్నది. ఇది 200 టీఎంసీలకు సంబంధించిన వ్యవహారం కాదు. భవిష్యత్తులో ఆంధ్రాకు 200 టీఎంసీలు, తమిళనాడు 200 టీఎంసీలు తరలించుకుపోయేటటువంటి లోతైన దుర్మార్గమైనటువంటి కుట్ర ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ కోసం తనలాడేటటువంటి వాళ్ళంగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళంగా, తెలంగాణ ప్రతి ఎకరం ఇన్నేళ్ళు భరించినటువంటి గోస తీరాలని కోరుకునేటటువంటి వాళ్ళుగా మాకు రాజకీయాల సంగతి పక్కకు పెట్టండి. కొట్లాడకుండా ఎందుకుంటాం? తెలంగాణ హక్కుల కోసం బరాబర్ ఎవడు వ్యతిరేకంగా ఉన్నా కూడా మేము నిలదీసుడే కొట్లాడి. నదీ జలాల మీద మీకు ఇంత అవగాహన ఎక్కడది గురుగారు? తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ప్రేమ ఎందుకు అంటే ఇంకా చెప్పాలి, మీరు అడిగినారు కాబట్టి. నేను కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది, మా పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. నల్లగొండ కృష్ణానది పక్కనే ఉంటుంది. నాగార్జున సాగర్ మాకు దగ్గర ఉంటుంది, శ్రీశైలం మాకు దగ్గరగా ఉంటుంది, నియరెస్ట్ ప్లేస్ మాకు ఉంటుంది. కానీ తాగనీకు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగినటువంటి ప్రాంతం మునుగోడు నుంచి వచ్చినటువంటి వాడిని. బతకటానికి కరువు కాటకాలే కాదు, ఆఖరికి బతకటానికి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగి బతికినటువంటి వాళ్ళం. మాకు ఆ బాధ ఏందో తెలుసు, నీటి బాధ ఏందో తెలుసు, తాగునీటి కష్టం ఏందో తెలుసు, తాగునీటి అవసరం ఏందో తెలుసు. వ్యవసాయ నీటి అవసరం లేదు. ఈ రోజు వరకు మాకండి గోదావరి పక్కన, కృష్ణ పక్కనే ఉంటుంది. డిండి మాకే, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు మాకు సంబంధించినది. ఎస్ఎల్బీసీ మా ప్రాంతానికి సంబంధించి, దేవరకొండ మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటిది. ఇవాళ ఎందుకు 40 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ ఎందుకు? అసలు ఎస్ఎల్బీసీ కోసం జరిగినటువంటి పోరాటం, ప్రత్యక్ష పోరాటం ఈ భారతదేశంలో ఏ నది నీటి జలాల కోసమైన పోరాటం జరిగిందా? 87 నుంచి, ఇవాళ కాదు 87 నుంచి జలసాధన ఉద్యమం పేరు మీద దుచ్చర్ల సత్యనారాయణ ఒక బ్యాంక్ ఆఫీసర్, అప్పటి నుంచి ఎస్ఎల్బీసీ. అదే 94లో అంత పెద్ద ఉద్యమం జరిగితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి శంకుస్థాపన మళ్ళీ ఒకసారి చేయడానికి వస్తే తిరగబడినటువంటి ప్రాంతం. తిరగబడి ముఖ్యమంత్రిని కూడా శంకుస్థాపన చేయకుండా వచ్చిన హెలికాప్టర్లను మళ్ళీ వెనక్కి ఎక్కించి పంపించినటువంటి ప్రాంతం మా మునుగోడు, మా నల్గొండ, మా దేవరకొండ. అంతేకాదు దానికి నిరసనగా మాకు హక్కుగా మాకు ఫ్లోరైడ్ విషయం నీళ్ళు తెలిపిస్తారా? ఈ దేశంలో రాజ్యాంగం ఏమైంది, ఈ దేశంలో చట్టం ఏమైంది, పార్లమెంట్ ఏమైంది అని చెప్పేసి ఈ దేశానికి చాటి చెప్పడం కోసం వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 485 నామినేషన్లు వేసి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఇది సమస్య, ఇది ఫ్లోరైడ్ అంటే ఇది గింత అన్యాయమా, గింత దుర్మార్గమా, మంచి నీళ్ళియరా, ఈ రాజ్యాంగం జీవించే హక్కును చంపేస్తారా, మానవ హక్కులు చంపేస్తారా అని చెప్పి నిలదీయటం కోసం ఆ రోజు 484 మందిని నామినేషన్లు వేసినాం పార్లమెంట్లో. ఎన్నికలు వాయిదా వేసుకొని ఎన్నికల్ని
6 నెలల తర్వాత కండక్ట్ చేసుకున్నాం బ్యాలెట్ పెట్టి. అయినా కూడా ఆ ఎన్నికల బ్యాలెట్ మార్చి కొత్త బ్యాలెట్ పెట్టి ఎన్నికల నిబంధనలు మార్చుకున్నారు తప్ప ఈ దేశంలో మీకు వాటర్ ఇవ్వాలి, మాకు మునుగోడుకైతే నీళ్ళు ఇవ్వలే, మా దేవరకొండకు గోడు తీర్చలే. అటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, దానికోసం తనలాడినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు 5 దశాబ్దాలుగా లక్షల మంది మీరు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ముసలోళ్ళుగా మారి ఎముకలు వంగిపోయి పళ్ళు గారెలు బట్టి అనేక సమస్యలు వచ్చేసి హింసపడి అల్లాడిపోయినటువంటి వాళ్ళు మంచం పట్టి బతుకుతుంటే మేము ఆ విషం నీళ్ళు దాగి అటువంటి ప్రాంతం నుంచి ఒదిగి వచ్చినటువంటి వాళ్ళు. మాకు అందుకే నీటి విలువ తెలుసు. ఆ చైతన్యంతో ఆ బాధతోటే అసలు నీళ్ళేంది, నదులేంది, నీళ్ళేంది, హక్కేంది అని చదివినాం. చదివి దాంతో ఆ నీళ్ల మీద లేని ప్రేమను ఏర్పాటు చేసుకొని ఆ నీళ్ళ కోసం కొట్లాడటము, మాట్లాడటము మాకు ధర్మము. బుద్ధిజీవులుగా ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మేము ఉన్నాం. దానికోసం రాజీపడే సమస్య లేదు. దేనికైనా రాజీపడతామేమో కానీ మా వ్యక్తిగత జీవితంలో భోగభాగ్యాల కోసం రాజీపడతాం, బరాబరు వదిలేస్తాం ఇట్లా. కానీ మా తెలంగాణ హక్కుల కోసం కానీ తెలంగాణ నీళ్ళ కోసం కానీ రాజీ పడే సమస్య లేదు. ఎవడైనా తొత్తులాగా దొంగలాగా ఎవరికన్నా పని చేస్తామంటే వాని సంగతి కూడా తెలుస్తాం. బరాబర్ తెలంగాణ నీళ్ళ విషయంలో రాజీ పడే సమస్యలు, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడేటటువంటి విషయం. అందుకే తెలంగాణ కోసం కొట్లాడినాం. రైట్. ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది కూడా ఎన్డీఏనే. ఓకే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు చెప్పిన వాళ్ళు వినరు, వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బిఎస్ గారు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నిజమే, మీరు చెప్పినట్టు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నిజమే. తెలంగాణలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే సార్. కాంగ్రెస్ ముసుగు అంతే. కరెక్ట్, కాంగ్రెస్ ముసుగు సార్ ఇది. రైట్. ఒకవేళ నిజంగా అదే కాకపోయింటే, ఎన్డీఏ కాకపోయింటే, కేంద్రం మీరు ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు అయితే తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడి కొట్లాడాలి కదా. మీరే కదా ప్రభుత్వం, పెట్టండి అడుగుతున్నాం. తక్షణమే దీని బంకచర్ల గోదావరి దాని మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి. తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టండి అన్ని పార్టీలని. ప్రధానమంత్రి దగ్గరికి పోదాం పదండి, తెలుసుకుందాం పదండి, ఆ పని చేయండి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు అడగలే ఇప్పటి వరకు? ఏంది అర్థమైంది? అపెక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా అసలు బంకచర్ల ప్రతిపాదన ఎట్లొస్తుంది? అసలు ఇక్కడ టెండర్లకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టెండర్ల కోసము యుద్ధ ప్రాతిపదికన ఈ మంత్లో టెండర్లు, ఈ మంత్ నెక్స్ట్ మంత్లో యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయాలనేటువంటిది మేఘాల మీద తయారు చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. అరే రాష్ట్ర పునర్విభజన చట్టం ఎవరు మాట్లాడాలి? అపెక్స్ కౌన్సిల్ ఎవరు? ముఖ్యమంత్రి కదా. ఒక ముఖ్యమంత్రి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కేంద్రాన్ని అడుగుతుంటాడు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు అడగరు? మాకు సంబంధం లేకుండా ఇది ఎట్లా అపెక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా ఈ ప్రాజెక్టు చర్చ ఎట్లా వస్తుంది? తక్షణమే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా అడగాలి కదా రేవంత్ రెడ్డి గారు. అందరికీ తెలిసిన ఇష్యూ మీద ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఇది? బిఎస్ గారు నేను చెప్తాను కదా, మళ్ళీ మేము చాలా సత్యహరిచంద్రం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినాము. కేసీఆరే దీనివల్ల ఏదో అయిపోయింది, కేసీఆర్ చేసినటువంటి దానివల్లనే 10 ఏళ్లలో పట్టించుకోకపోవడం అని చెప్పినటువంటిది మోసము, విషము, అబద్ధము మాట్లాడటానికే పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది తప్ప తెలంగాణ హక్కులు కాపాడటానికి ఏ విధంగా కాపాడాలో నిజాయితీగా వాళ్ళ ప్రజెంటేషన్ ఉండదు. నేను చూడలే, ఇంకా దాని ఎసెన్స్ మాత్రం ఇదే ఉంటుంది. అయినా కూడా మీరు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత కుట్రలు చేసినా మీ కుట్రలు కొత్త కాదు, మీరు దుష్ప్రచారం కొత్త కాదు, మేము ఎదుర్కోవడం కొత్త కాదు. అవి చేసినా కూడా బరాబర్గా తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే మరొకసారి తెలంగాణలో జల యుద్ధం జరుగుతుంది, జల ఉద్యమం జరుగుతుంది, జల యుద్ధం జరుగుతుంది. నీటి నుంచి నీటిలోనే మంటలు పుట్టిస్తాం. అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ జల మంటల్లో భస్మం కాకుండా చూసుకోండి మీరు. తెలంగాణ హక్కుల్ని కాపాడండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే బంకచర్ల ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు సవివరంగా ఇది తెలంగాణ తరఫున రవి గారు ఇచ్చిన వివరణ చూద్దాం. మరి ఇంకా ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.